లగిచర్ల ఫార్మాసిటీ దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు ప్రజా పోరాటాల విజయం. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య వెల్లడి. వికారాబాద్ జిల్లా లగిచర్ల ఫార్మాసిటీని దిలావర్పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఇది ఉమ్మడి ప్రజా పోరాటాల విజయంగా తెలుపుతున్నాం. కేంద్రంలో ఆనాడు 2013 భూసేకరణ చట్టం ప్రకారం సాగునీటి ప్రాజెక్టుల కొరకు భూమిని సేకరించినప్పుడు ఆ భూమిని వదిలి వెళ్లిపోయిన గ్రామస్తులకు గ్రామ నిర్మాణం చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించాలి. గ్రామం వదిలిపోయిన వారికి పని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకుంటుంది. వారికి పునరావాస సౌకర్యం 2013 చట్టం ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తున్నాం. గతంలో పరిశ్రమల కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని పరిశ్రమలకు ఉపయోగించకుండా వదిలేశారు. అట్టి భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని కోరుతున్నాం. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పి యావత్ ప్రజానీకానికి పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్య, ధరణిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అమూల్ పాల డైరీ లాంటి ప్రైవేటు సంస్థలను కాకుండా విజయ డైరీ లాంటి ప్రభుత్వ సంస్థల్ని ప్రోత్సహించాలని, అభివృద్ధి పరచాలని కోరుతున్నాం. వారికి బోనస్ ఇచ్చిన మాదిరిగానే మొక్కజొన్న, పెసలు, శనగలు, వేరుశెనగ నువ్వులు తదితర పంటలకు కూడా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ బోనస్ ప్రకటించడం మూలంగా రైతులకు, కౌలుదారులకు మేలు జరుగుతుందని, తద్వారా వ్యవసాయం ఇంకా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. కావున ప్రభుత్వం వెంటనే వీరిని పరిష్కరించాలని కోరుతున్నాం. ఈ సమావేశంలో ఎన్ దాసు, పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి, జిల్లా నాయకులు వేల్పూర్ భూమయ్య, సూర్య, శివాజీ, ఐఎఫ్టియు నాయకులు జేబీ గంగాధర్, శివకుమార్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికారాబాద్ జిల్లా లగిచర్ల భూ ఫార్మాసిటీ నుంచి మేము విత్డ్రా అవుతున్నాం అనడము, అట్లాగే నిర్మల్ జిల్లాలో ఎథనాల్ ఫ్యాక్టరీని మేము రద్దు చేస్తున్నాము అని చెప్పడము, ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామము. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎథనాలకు కాకుండా విషవాయువుకు అక్కడ కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఇక్కడ విషవాయువుల కొరకు వాళ్ళ అనుకూలులకు లబ్ధి చేకూర్చడానికి దాన్ని ఇవ్వడము, రద్దు చేయడం అనేది మంచిది. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక దిక్కు పోడు భూముల సమస్య కానీ, ధరణి సమస్య కానీ, ఈ రెండు సమస్యలని పరిష్కరించవలసిన అవసరం ఉంది. అట్లాగే రుణమాఫీ ఇంకా కాని వాటికి ఇవ్వాలి. బోనస్ అనేది ఇలా వడ్లకు కాకుండా వడ్లకు 500 ఇచ్చిన సంతోషమే. అట్లాగే మొక్కజొన్నకు కానీ, నువ్వులకు కానీ, అట్లాగే వేరుశెనగకు కానీ, ఆయిల్ దినుసులకు అన్నిటికి కూడా బోనస్ ఇవ్వాలి. బోనస్ ఇచ్చినట్టయితే రైతులు అక్కడ కౌలుదారులు కావచ్చు, రైతులు కావచ్చు, పంటను ఎక్కువ పండించేసి మనకు కావాల్సిన అన్ని నూనె దినుసులవన్నింటిని కూడా పండించడానికి రైతులు సిద్ధంగా ఉంటారు. బోనస్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాం.